నేను 2022లో అలా రెజిన్ ఆర్ట్ స్టార్ట్ చేసిన. అసలు రెజిన్ ఆర్ట్ లో సక్సెస్ ఉంటుందా? ఇది రెజిన్ ఆర్ట్ గురించి వీడియో చేస్తున్నా. చాలా మందికి మీరు చేసే ఆర్ట్ పీసెస్ నచ్చుతాయి, నచ్చకపోవచ్చు. ఎంత క్లమ్జీ అవ్వాలో అంత క్లమ్జీ అయ్యి ఈ టిప్స్ అండ్ ఈ సీక్రెట్స్ ఎవరు షేర్ చేయరు అనుకుంటారు. దాని పర్పస్ ఏంటి అసలు అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అది ఎన్ని ఆలోచిస్తే అసలు సౌమ్య యూర్ సో గ్రేట్ అనిపిస్తుంది నాకు. నేను మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కదా. సో ఓకే, చాలా మంది జస్ట్ 299 తోనే మీరు రెజిన్ ఆర్ట్ కిట్ వస్తుంది అని అంటారు. యూస్ఫుల్ అయింది. అండ్ ద ఫైనల్ టాపిక్ ఈస్ అసలు నేను ఎందుకు రెజిన్ బిజినెస్ ఆపేసిన. అసలు నేను ఎన్ని పేజెస్ వెతికినో బట్ దానంత వర్స్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తమ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది ఇది రెజిన్ ఆర్ట్ గురించి వీడియో చేస్తున్నా. అండ్ మై కమెంట్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ 3 మెయిన్ టాపిక్స్. ఒకటి విష్లింగ్ గురించి, ఒకటి రెజిన్ ఆర్ట్ గురించి అండ్ ఒకటి యూట్యూబ్ గురించి. సో ఇప్పుడు ఇంకా పోస్ట్పోన్ చేయాలనుకుంటలేను, నాకు టైం లేక వీడియోస్ చేయట్లే. బట్ ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెంట్గా వీడియోస్ ఈ టాపిక్స్ మీద చేయబోతున్నా. ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా రెజిన్ ఆర్ట్ గురించి నేను చెప్పబోతున్నా. బిగినర్స్కి మాత్రం చాలా చాలా యూస్ఫుల్ అవుద్ది. ఏ రెజిన్ ఆర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ టిప్స్ అండ్ ఈ సీక్రెట్స్ ఎవరు షేర్ చేయరు. పోకున్న ఎక్స్పీరియన్స్, నేను చేసిన ఫెయిల్యూర్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ వీడియోలో. ఎందుకంటే అంత లవ్ చూపిస్తున్నా నాకు ఈ టాపిక్స్ పైన. సో నేను ఐ థాట్ టు గివ్ సంథింగ్ టు యూ ఆల్ పీపుల్. సో అందుకే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ రిలేటెడ్ టాపిక్స్ కూడా. అండ్ ఈ వీడియోలో అన్ని అన్నెసరీ టాపిక్స్ కాకుండా ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కవర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఏంటి అంటే రెజిన్ మెటీరియల్స్ ఎక్కడ తీసుకుంటా అండ్ వాటి పేజెస్ అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ అవన్నీ. అండ్ సెకండ్ ఏంటంటే రెజిన్ ఆర్ట్ ఎక్కడ నేర్చుకోవాలి. అండ్ థర్డ్ ఏంటి అంటే స్టిక్కర్స్, మౌల్స్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, మెటాలిక్ స్టిక్కర్స్, ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్, వినైల్ స్టిక్కర్స్, ఇవన్నీ కూడా ఎక్కడ తీసుకోవాలి అని, రెజిన్ ఆర్ట్ ఎన్ని టైప్స్ ఉంటుంది, ఎంత రేషియోస్లో మనం కలుపుకోవాలి, అండ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది రెజిన్ ఆర్ట్ అన్నది కూడా, రెజిన్ ఆర్ట్లో నిజంగా సక్సెస్ వస్తుందా లేదా అని చెప్తా. అండ్ ఆల్సో టిప్స్ ఏంటి, నేను ఎక్కడెక్కడ ఫెయిల్ అయినా, అండ్ లాస్ట్ ఏంటి అంటే అసలు నేను ఎందుకు రెజిన్ ఆర్ట్ ఆపేసిన అన్నది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నా. ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. సో ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి. నేను చాలా క్లియర్గా అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ ఏం చెప్పను, ఏది మీకు బెనిఫిషియల్ అది మాత్రమే చెప్పాలనుకుంటున్నా. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే వీడియోని చూసే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తాను. నాకు పాసిబుల్ అయినంత వరకు మీకు ఏ టాపిక్స్ యూస్ఫుల్ అవ్వద్దో అవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రెజిన్ ఆర్ట్, విష్లింగ్ ఇవి మాత్రమే కాకుండా వితౌట్ లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఫస్ట్ ఏంటి అంటే రెజిన్ మెటీరియల్స్. రెజిన్ మెటీరియల్స్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేసిన. రెజిన్ మెటీరియల్స్ నేను 4 పేజెస్ నుంచి తీసుకుంటున్నా. జెన్యూన్ పేజెస్ నుంచి తీసుకునేదాన్ని ఇన్స్టాగ్రామ్లో నేను అప్పుడు చేసేటప్పుడు. ఫస్ట్ ఏంటంటే రెజిన్ రా మెటీరియల్. నేను మౌల్స్, కలర్స్, డ్రై ఫ్లవర్స్ ఇట్లాంటి ఏ ఉన్నా తీసుకుంటా. మెయిన్ నా పార్ట్ అంతా కవర్ అయ్యేది రెజిన్ రా మెటీరియల్స్లో నా థింగ్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మైక్రాఫ్ట్ బాక్స్ అని, ఎందుకంటే రెజిన్ జ్యువెలరీకి పెండెంట్స్, ఆ లాకెట్స్, బ్రేస్లెట్వి అవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్కి వాటన్నిటికి. ఫ్యాన్సీ థింగ్స్ అండ్ జ్యువెలరీకి కావాల్సినవి చిన్న చిన్నవి అన్ని మైక్రాఫ్ట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో చేసేదాన్ని అనమాట షాపింగ్. అండ్ థర్డ్ ఏంటి అంటే స్టిక్కర్స్ కోసం. స్టిక్కర్స్ కోసం నేను చాలా వెతికిన. యాక్చువల్గా రెజిన్ రా ఈ మెటీరియల్స్ అన్నిటికీ నేను చాలా పేజెస్ వెతికిన, చాలా మందిని అడిగిన అనమాట నేను. ఎందుకంటే అప్పట్లో తెలుగు వాళ్ళు ఎవరు చేయకపోయేటోళ్ళు, నార్త్ వాళ్ళని వీళ్ళు అడిగినప్పుడు అసలు రెస్పాండ్ అవ్వలే ఫస్ట్ వాళ్ళు. కొంతమంది రెస్పాండ్ అయ్యిండ్రు. అయినాక వాళ్ళు ఏం చెప్పినంటే మీరే వెతుక్కోవాలి, మీ బిజినెస్ కాబట్టి అప్పుడే మీకు తెలుస్తుంది అని ఇట్లా డైరెక్ట్గా చెప్పేసారు అనమాట. సో నేను ఇంక అన్ని వెతుక్కున్న, జెన్యూన్ పేజ్ ఏంటి, రివ్యూస్ చూసి అవి ఇవి. అండ్ ఫైనల్గా ఈ 4 స్టిక్ అయిపోయినా అనమాట మెటీరియల్స్ కోసం. స్టిక్కర్స్కి అయితే చాలా హెవీ ప్రైస్, చాలా చాలా ఉండదు అనమాట. పర్నిధి అనే ఒక పర్నిధి ఆర్ సంథింగ్, ఆ పేజ్ గుర్తులేదు, నేను ఇక్కడ పెడతా. ఆ పేజ్లో మాత్రం నాకు జెన్యూన్ అనిపించింది, అంటే తక్కువ ప్రైస్ కనిపించింది. అండ్ మనకు ఎలాంటి కస్టమైజేషన్ కావాలని అది చేసేదన్నమాట. సో నేను అందుకే దానికే స్టిక్ అయిపోయినా. అండ్ కొన్ని రోజుల తర్వాత నాకు ఎట్లా ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్కి కూడా మనం అడగాలంటే ద ప్రాబ్లమ్ స్టిక్కర్స్ ఏమొస్తుంది అంటే మనకు ఒక్క ఆర్డర్ వస్తుంది ఒకేసారి, 1, 2, 3 బల్క్లో అయితే రాదు. సో అట్లాంటప్పుడు మనం వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు చేసి పంపిస్తారు. అది రానికి ఒక 4-5 డేస్ పడుతుంది కొరియర్ వేయడానికి. అండ్ ప్రతి దానికి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. లైక్ ప్రతి ఆర్డర్కి సపరేట్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ ఆర్డర్ కోసం మెసేజ్ చేస్తే అప్పుడు 70 రూపీస్, 80 రూపీస్ అట్లా ఉంటుంది షిప్పింగ్. మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్ ఇంకో ఆర్డర్ వస్తుంది. సో ఇట్లా కంటిన్యూస్గా చేయాలంటే మనకి ఇష్యూ అయింది కదా. సో నేను ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని అనమాట. ఆ ఫోటోస్ కూడా ఇక్కడ అటాచ్ చేసి చెక్ చేయండి. అది నేను నా దగ్గర ఉండే, నేను అప్పుడు ఎల్పీయూలో కాలేజ్లో ఉన్నప్పుడు చేసుకునేదాన్ని. సో మా కాలేజ్లోనే ఒక జిరాక్స్ షాప్ ఉంటుంది అనమాట. అందులో వాళ్ళకి ఇలా చెప్పిన ట్రాన్స్పరెంట్ షీట్ మీద ప్రింట్ చేయండి, సేమ్ ప్రింట్ అవుటే నార్మల్ ప్రింట్ బదులు ట్రాన్స్పరెంట్. మీ దగ్గర కూడా ఎవరైనా ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళు చేసే జస్ట్ 15 రూపీస్, 10 రూపీస్కి అట్లా ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళనమాట నాకు షీట్ మొత్తం కలిపి. సో నేను అలా చేసుకునేదాన్ని. బట్ వినైల్ స్టిక్కర్స్ కావాలంటే ఆమెను మాత్రమే కాంటాక్ట్ అయ్యేదాన్ని. నెక్స్ట్ రెజిన్. ద మెయిన్ పార్ట్ ఏంటి అంటే రెజిన్. అది మాత్రం నేను పక్కా మంచి తీసుకుందాం అనుకునేదాన్ని. బట్ రెజిన్ నాకు ఎప్పుడు ఎన్ని ఫెయిల్యూర్స్ అయినాయి అంటే రెజిన్ తోటి
అసలు మీరు ఏది పడితే ఆ రెజిన్ వాడకండి, తక్కువ రేట్కి వస్తుందని వాడకండి. అండ్ ఇంకా మీకు రెజిన్ కరెక్ట్గా తెలియకపోతే అస్సలు అది టచ్ చేయకండి ఆ పర్టికులర్ కంపెనీ రెజిన్. నేను మాత్రం జెన్యున్గా ఒకటి చెప్తా, నాకు చాలా వర్క్ అయింది. నా రెజిన్ ఆర్ట్ మొత్తం అదే రెజిన్ వాడినా అనమాట, మా జర్నీ మొత్తం. అదేంటి అంటే రెజిన్ బజార్లో తీసుకునేదాన్ని, అందులో రెజిన్ మాత్రమే బాగుంటుంది, మిగతా మెటీరియల్స్ ఏమి ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. సో రెజిన్ బజార్లో రెజిన్ తీసుకోండి. రెజిన్ బజార్ అనేది ఒక వెబ్సైట్, అదేమి ఆఫ్లైన్ స్టోర్ కాదు. ఆఫ్లైన్లో కూడా ఉంటాయి, బట్ రెజిన్ బజార్ అనేది ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. అండ్ అదేంటి అంటే నేను కాస్టింగ్ కోటింగ్ రెండు అందులో తీసుకున్నాను అనమాట. 3500కి రెండు కలిపి వచ్చాయి, లైక్ 1.5 kg 1.5 kg అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. సో అవి ఇక్కడ కాంబో రెండు కలిపి 3500. ఆ పిక్చర్ ఇక్కడ అటాచ్ చేస్తా, అది మాత్రం చాలా బెస్ట్ అన్నిటితో పోలిస్తే. నేను ఇప్పుడు ఒక 7-8 రెజిన్స్ కంపెనీ ఇవి ట్రై చేసిన అనమాట, బట్ దట్ వాజ్ సో గుడ్. అండ్ ఇవేమి కూడా ప్రమోషన్ కాదు, వాళ్ళకి అసలు నేను అనే ఒక పర్సన్ ఉన్నా అనేది తెలియదు, నా హానెస్ట్ రివ్యూ ఇస్తున్నా అనమాట. వాళ్ళ పేజెస్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో పెడతాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎక్కడ నేర్చుకోవాలి రెజిన్ ఆర్ట్. నేను నా జర్నీ చెప్తా అంటే లైక్ ఎట్లా నేర్చుకున్నా ఏంటి అని. నేను 2022లో అలా రెజిన్ ఆర్ట్ స్టార్ట్ చేసిన. అండ్ అప్పుడు నాకు ఒక్క తెలుగు వాళ్ళు కనిపించాలి రెజిన్ ఆర్ట్ వీడియో యూట్యూబ్లో చూసినప్పుడు. నాకు ఎందుకో లైక్ రెజిన్ ఆర్ట్ అప్పటికి అంత సెన్సేషన్ టాపిక్ కాదు, ఇప్పుడైతే చాలా మందికి రేర్గా ఉంది, కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తుంది ఒక ప్లేస్లో. అప్పట్లో రెజిన్ ఆర్ట్ అంటే ఏంటి, రెజిన్ ఆర్ట్ ఏంటి అని అనుకునేటోళ్ళు. బట్ అందుకే నేను అది తీసుకున్నాను అనమాట, అందరిలాగా కాకుండా కొంచెం యూనిక్గా ఉండాలి అని. బట్ అంతే కష్టం కూడా, అప్పుడు ఏ క్లాసెస్ లేవు, ఏం నేర్చుకోవాలన్నా లేదు. నేను మీలానే ఏదైనా క్లాసెస్కి వెళ్ళి నేర్చుకోవాలి, ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అనుకునేదాన్ని. బట్ దానంత వర్స్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే చెప్తున్నా, ఫస్ట్ నాకు తెలుగు వాళ్ళు ఎవ్వరు కనిపించలేదు. సో నాకు నార్మల్గా యూట్యూబ్లో కొట్టినప్పుడు ఈ చైనా జపాన్ వాళ్ళవి ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం అడ్వాన్స్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఈ రెజిన్ ఆర్ట్ అన్నది ఎప్పటి నుంచో చేస్తుండ్రు. సో వాళ్ళ వీడియోస్ చూసి నేను నేర్చుకున్నాను అనమాట. నేర్చుకోవడం అంటే సర్లే ఎలా చేయాలి, ఏది కలపాలి అని ఫస్ట్ చేసినప్పుడు నేను ఆల్ఫాబెట్స్ కీ చైన్తో స్టార్ట్ చేసిన అనమాట రెజిన్ ఆర్ట్. నేను 2:1 ఆ ఫెయిల్యూర్స్ తర్వాత చెప్తాను. సో నాకు అసలు కరెక్ట్గా రాలే అనమాట, మొత్తం అంతా ఎట్లెట్లో వచ్చింది. తర్వాత అన్నీ అలా నేర్చుకుంటూ వచ్చిన తర్వాత ప్రతి ఫెయిల్ అయ్యేటప్పుడు ఎందుకు రావట్లే అన్నది చూసుకున్నాను అనమాట. ఇది ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఒకవేళ ఒక రెజిన్ మౌల్డ్ గట్టిగా ఉండకుండా ఇలా స్టిక్కీగా ఆర్ సంథింగ్ ఏదైనా ఉంటే మీరు రెజిన్ కరెక్ట్ కలపలేదు, ఆర్ లేకపోతే టెంపరేచర్ వల్ల అని తెలిసింది. ఇట్లా చాలా ఉంటాయి అనమాట, మీరు చేసే కొద్దీ మీకే అర్థమవుతుంది. అండ్ క్లాసెస్ తీసుకోవాలి అంటే మీకు బడ్జెట్ ఉండి, మీకు ఇట్స్ ఓకే క్లాసెస్ ఏమైనా నేర్చుకొని పర్ఫెక్ట్ అవుతా అంటే ఇట్స్ ఓకే. అండ్ బడ్జెట్ లేదు అంటే ద బెస్ట్ ఈజ్ నాట్ టు టేక్ ఎనీ ఆన్లైన్ క్లాస్, దానివల్ల వచ్చే మీకు ఏ యూజు ఉండదు. ఇప్పుడంటే యూట్యూబ్లో రెజిన్ ఆర్ట్ క్లాసెస్ ఉంటున్నాయి, సో మీరు ఈజీగా చేసుకోవచ్చు. రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్తో మాత్రమే నేర్చుకోగలుగుతారు. మీరు ఒకసారి ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందని చూసి పక్కా మీకు అర్థమైద్ది, నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ చేయరు. దానివల్లనే మీకు ఒకవేళ ఇప్పుడు ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, అంటే ఏంటి స్టిక్కీగా ఉంటుందంటే గూగుల్లోకి వెళ్ళి వెతకండి ఎందుకు స్టిక్కీ అవుతుందో, రీజన్స్ ఏంటి అని మీకు అది అర్థమైద్ది. నెక్స్ట్ టైం ఏ మోడల్ చేయాలి, ఎట్లా చేయాలన్నది మీకు తెలుస్తుంది. అండ్ నాకైతే మెయిన్గా నా ఎక్స్పీరియన్సెస్ తోటే వచ్చింది. నేను ఏ క్లాసు వినలే, ఎక్కడికి వెళ్ళి చూడలేదు. మీరైతే ఆన్లైన్ క్లాసెస్లలో మనీ వేస్ట్ చేయకండి. మీకు నిజంగా పక్కా నేర్చుకోవాలంటే ఇట్స్ ఓకే, యూ కెన్ అఫోర్డ్. మీకు దగ్గర మనీ ఉంటే మాత్రం అఫోర్డ్ చేయండి, లేదు అంటే డోంట్ డూ దట్. లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ రెజిన్ ఉన్నాయి అండ్ ఎట్లా మిక్స్ చేసుకోవాలి, రేషియోస్ అన్నీ కూడా 3 types ఆఫ్ రెజిన్స్ ఉంటాయి అనమాట. కాస్టింగ్, కోటింగ్ అండ్ యూవీ రెజిన్. మోస్ట్లీ ఇవే వాడతాం మనం, ఈ 3 types. కాస్టింగ్ ఏంటి అంటే చాలాసార్లు నేను ఈ టాపిక్ చెప్పినా, బట్ మళ్ళీ చెప్తున్నా. కాస్టింగ్ ఏంటి అంటే ఒక బేస్ లాగా. కాస్టింగ్లో ఏముంటుందంటే 3:1, కోటింగ్లో 2:1 రేషియో రెజిన్ ఉంటుంది. అండ్ యూవీ రెజిన్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది బట్ ఎక్కువ కాస్ట్ అనమాట. ఫస్ట్ కాస్టింగ్ ఏంటంటే ఒక బేస్ లాగా మనము ఒక మౌల్డ్లో పోస్తాం కదా ఫస్ట్ లేయర్, అది కాస్టింగ్ యూజ్ చేయండి. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ బెండ్ అవ్వదు, కలర్ చేంజ్ అవ్వదు, ఇవన్నీ ఉంటాయి అనమాట. అండ్ అది 3:1 రేషియోలో ఉంటుంది. 3 హార్డనర్ అండ్ 1 సాఫ్ట్నర్ ఇట్లా ఉంటుంది. పిక్స్ ఇక్కడ పెడతాం. మీరు రెజిన్ బజార్లో తీసుకుంటే అది వాళ్ళే మెన్షన్ చేస్తారు అనమాట, 3 పోర్షన్ ఏది 1 పోర్షన్ ఏది అని. కాస్టింగ్ కోటింగ్ సపరేట్ ఉంటుంది. నేనైతే ప్రతి ఒక్కరికి అదే రెజిన్ రికమెండ్ చేస్తాను అనమాట. అండ్ ఫస్ట్ కాస్టింగ్ పోసిన తర్వాత లెట్ ఇట్ డ్రై, అంటే లైక్ ఒక నైట్ పోస్తే మార్నింగ్ వరకు డ్రై అయ్యింది అనమాట. ఈవినింగ్ అలా పెట్టి ఉంచండి, కాస్టింగ్ కోటింగ్ కలిపి ఈక్వల్ ప్రపోర్షన్స్లో. అండ్ ఫస్ట్ నేను ఏంటంటే 3:1 అంటే 3 స్పూన్స్ హార్డ్నర్ 1 స్పూన్ సాఫ్ట్నర్ పెట్టినా అనమాట. చాలా పెద్ద మిస్టేక్ అసలు అది. ఫస్ట్లో నాకు తెలియక ఇవన్నీ చేసిన, దానివల్ల ఎంత క్లమ్జీ అవ్వాలో అంత క్లమ్జీ అయింది. ఫస్ట్ జిడ్డు అంతా అంటుకొని నా సరౌండింగ్స్ అంతా కంపు అయిందనమాట. మీరు మాత్రం ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. నేను తర్వాత నాకు అర్థమైందంటే 3:1 అన్నది వెయిట్ బట్టి మనం తీసుకోవాలని. అది వెయిట్ మెషిన్ ఒకటి ఆర్డర్ చేసిన 200-300 రూపీస్కి ఉంటుంది అనమాట, చిన్నది. మీరు ప్లాస్టిక్ గ్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. గ్లౌజ్ మాత్రం
పక్కా యూజ్ చేయండి. ప్లాస్టిక్ గ్లాసెస్లో వెయిట్ పోయండి. ఒకవేళ 3 grams ఆఫ్ హార్డ్నర్ పోస్తే 1 grams ఆఫ్ సాఫ్ట్నర్ పోయండి అనమాట. వెయిట్ బట్టి మీరు కలుపుకొని అండ్ మెల్లగా ఎలాంటి బబుల్స్ రాకుండా మెల్లగా ఒక 5 minutes కలిసిపోవాలి. ఆ రెండు ఏం డిఫరెన్స్ కనిపించకుండా కలిసిపోయి నీట్గా ఉండాలన్నమాట. ప్లెయిన్ వాటర్ లాగా కనిపిస్తుంది. అప్పటి వరకు కలపండి. అండ్ ఎట్లా స్పీడ్గా కలపకండి. బబుల్స్ వస్తే మీ రెజిన్ ఆర్ట్ చాలా వేస్ట్ అయిపోద్ది. సో నీట్గా కలపండి. కలిపిన తర్వాత అది స్ప్రెడ్ చేసుకోండి మౌల్స్లో. ఈవినింగ్ 5 అట్లా పెడితే మార్నింగ్ 9-10 అట్లా అయిపోద్ది, డ్రై అయిపోద్ది. 1 night పక్కా తీసుకుంటుంది క్యాస్టింగ్కి మాత్రం. అది పెట్టినాక కోటింగ్ పోసుకోండి. కోటింగ్ ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా షైన్ కోసం అండ్ కొంచెం లైక్ ఒక లేయర్ లా ఉండడం కోసం, అంటే అది ఎక్కువ షైన్ అయ్యిద్ది అండ్ గ్లాసీ ఎఫెక్ట్లో ఉంటుంది అనమాట. సో దానికి మేము కోటింగ్ రెజిన్ యూజ్ చేస్తాం. అదేంటి అంటే అదొక 6 hours అట్లా పడుతుంది. దీనికి ఎక్కువ సేపు తీసుకున్నంత ఏం తీసుకోదు. బట్ స్టిల్ మీకు ఒక రెజిన్ ఆర్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 days అయితే మినిమం ఉంటుంది. అది బేసిక్ దానికి మాత్రమే. మీరు ఇంకా ఎక్స్ట్రా కస్టమైజేషన్స్ అవి ఇవి చేయాలనుకుంటే, లైట్స్ పెట్టడం అవన్నీ పెట్టాలనుకుంటే ఇట్ టేక్స్ మీ టైం బట్టి, మీరు ఎంత వర్క్ చేస్తున్నారో ఎంత స్పీడ్గా చేస్తున్నారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. థర్డ్ రెజిన్ ఏంటి అంటే యూవీ రెజిన్ అనమాట. యూవీ రెజిన్ ఏంటంటే జ్యువెలరీ వాటి కోసం యూజ్ చేస్తాం. యూవీ రెజిన్ లైక్ ఒక 5 minutesలో అయిపోద్ది అనమాట. యూవీ మెషిన్ ఉంటుంది కదా, మనం నెయిల్స్ ఇవి యూవీ నెయిల్ పాలిష్ చేసుకున్నప్పుడు యూజ్ చేస్తాం. పిక్స్ అని ఇక్కడ అటాచ్ చేస్తాం. దాంతో అయితే జస్ట్ 5 minutesలో అయిపోద్ది యూవీ రెజిన్. అండ్ యూవీ రెజిన్తో చాలా జాగ్రత్తగా ఉండండి. దట్స్ నాట్ దట్ గుడ్. మీరు ఏదైనా గ్లౌజ్ వేసుకొని మాత్రమే యూజ్ చేయండి. రెజిన్ ఏదైనా చాలా టాక్సిక్, అదైతే కెమికల్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఇట్ క్యాన్ బి డేంజరస్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో. సో యూవీ రెజిన్ ఏంటి అంటే లైక్ ఒకవేళ జ్యువెలరీ చేసుకోవాలనుకుంటే పెండెంట్స్కి వాటికి ఫస్ట్ కొంచెం యూవీ రెజిన్ వేయండి. ఒక డ్రాప్స్, చిన్నదే వస్తుంది, ఎక్కువ రాదు. మీకు పెద్దగా కావాలని పెద్ద తీసుకోవచ్చు. ఒక 2-3 drops వేయండి. మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ యూవీ మిషన్ పెట్టండి ఇట్లా ఆ పెండెంట్స్ పైన. తర్వాత ఒక లేయర్ ఫామ్ అయిపోద్ది కదా, తర్వాతకి ఒక ఫ్లవర్స్ అట్లా ప్రిజర్వ్ చేసుకుంటాం కదా మనం పెండెంట్స్లో, అవే ప్రిజర్వ్ చేసుకుంటాం. సో ఫ్లవర్ పెట్టేసి ఇంకా పైన ఇంకో యూవీ రెజిన్ పెట్టి అది పెట్టండి. మీ షైన్ బట్టి మీరు ఎన్ని లేయర్స్ కావాలన్నా అన్ని లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అది యూవీ రెజిన్. యూవీ రెజిన్కి ఏం కలపాల్సిన అవసరం లేదు, వాళ్ళే బాటిల్స్లో ఇస్తారు. అది నేను రెజిన్ రా మెటీరియల్స్ నుంచి తీసుకునేదాన్ని, యూవీ రెజిన్ మాత్రం, రెజిన్ బజార్ నుంచి కాదు. సో ఇదే అనమాట రెజిన్స్ గురించి, ఎలా మిక్స్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని. అండ్ స్టిక్కర్స్ అయితే మాత్రం 3-4 types ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వినైల్ స్టిక్కర్స్. చాలా మంది రెజిన్ ఆర్ట్కి మంచిగా ఉండాలంటే వినైల్ స్టిక్కర్స్ యూజ్ చేస్తారు అండ్ అదే ఎక్కువ కాస్ట్. నెక్స్ట్ నార్మల్గా ఆల్రెడీ ఉంటాయి అనమాట స్టిక్కర్స్. ఆ గోల్డ్ కలర్లోనే ఉంటాయి. మనం జస్ట్ తీసి పేస్ట్ చేసుకోవాలి. రెడీమేడ్గా ఉంటాయి అనమాట. షీట్స్లో వాళ్ళు ఉంటాయి. చాలా ముందే డిఫైన్డ్ అంటే హ్యాపీ బర్త్డే, విషింగ్ యూ ఆల్, హ్యాపీ రక్షాబంధన్, బ్రోయాన్సెస్, ఇట్లా చాలా డిఫరెంట్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి. నేను ఫోటోస్ ఇక్కడ పెడతా. అది జస్ట్ మీరు తీసి పేస్ట్ చేసుకోవాలి అంతే. అండ్ ఇంకొకటి ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ అనమాట. ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ అంటే బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి. ట్రాన్స్పరెంట్ షీట్ మీద బ్లాక్ ప్రింట్లో ఉంటాయి అనమాట. అందులో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ప్రింట్ చేయించుకోవచ్చు. అండ్ వినైల్ స్టిక్కర్స్ కూడా ఒకసారి మీరు దగ్గరలో ఉండే బైక్, ఇట్లా వెనకాల బైక్ మీద ప్రింట్ చేస్తారు కదా, వాళ్ళని కూడా అడగండి ఒకసారి. వాళ్ళు కూడా ట్రై చేస్తుండొచ్చు నాకు తెలిసి వినైల్ స్టిక్కర్స్. సో ఇట్లా ఉంటాయి అనమాట స్టిక్కర్స్. నేను స్టిక్కర్స్ పర్నిది సంథింగ్ ఆ పేజ్ తెలియదు, ఇక్కడ పైన మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతా. బట్ అన్నిట్లలో బెస్ట్ ఏంటి అంటే వినైల్ స్టిక్కర్స్. గోల్డ్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్లాసీ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది అనమాట. అండ్ స్టిక్కర్స్ గురించి ఒక సపరేట్ వీడియోనే చేయొచ్చు, ఇందులో పెడితే లాగ్ అయిపోద్ది. ఒకవేళ మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు సక్సెస్, అసలు రెజిన్ ఆర్ట్లో సక్సెస్ ఉంటుందా? అఫ్ కోర్స్ ఉంటుంది. బట్ మీరు కరెక్ట్ థింగ్స్ ఫాలో అవుతే మాత్రమే ఉంటుంది. కరెక్ట్ మార్కెటింగ్ చేసి కరెక్ట్ ఆర్డర్స్ మంచిగా పేషెన్స్తో చేస్తే ఖచ్చితంగా మీరు చాలా సక్సెస్ అవ్వచ్చు. అదైతే షూర్గా చెప్తాను నేనైతే. ఆర్డర్స్ రావాలి, ఏం చేయాలన్నా ఫస్ట్ మీరు ఒక ఆర్డర్లో ఇష్యూ వచ్చిందంటే పేషెంట్గా హ్యాండిల్ చేయండి. రెజిన్ ఆర్ట్లో ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి. అసలు మీకు ఏం ప్రాబ్లం రాకుండా రెజిన్ ఆర్ట్ చేస్తున్నారు అంటే అది టోటలీ రాంగ్. ఎవరైనా చెప్పినా అసలు నమ్మకండి. ఖచ్చితంగా ప్రతి దానికి ఏదో ఒక చిన్న మైన్యూర్ ఇష్యూ అని ఉంటుంది. బబుల్స్ రావడము, ఫాస్ట్గా అవ్వకపోవడము, లేకపోతే ఇట్లా అన్ఈవెన్ సర్ఫేస్ ఉండడము, చాలా ఉంటాయి. ఎవ్వరికి ఈజీ రాదు. మీ ఒక్కరికే ఓకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అట్లా అనుకోకండి. నాకు చాలా 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 వచ్చినాయి అనమాట. బట్ స్టిల్ ఇంకా అదే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. మీరు ఇంత ప్రెషర్ తీసుకోగలుగుతారు అండ్ మీకు పేషెన్స్ ఉంది అంటే మాత్రమే రెజిన్ ఆర్ట్ స్టార్ట్ చేయండి. నేనైతే పక్కా అందరికి ఇదే చెప్తా. మీరు ఎమ్మటే డిమోటివేట్ అయ్యి ఇది మనది కాదులే అనుకుంటే అసలు ఈ బిజినెస్లోకి అస్సలు రాకండి. నేనైతే చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నా అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మీరు మార్కెటింగ్ ఎక్కువ చేసుకోవాలి. మీరు రెజిన్ ఆర్ట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్క ఆర్డర్ది ఇట్లా తీసుకున్నా ఏం చేసినారు మీరు ఏంటి అని వాయిస్ ఓవర్ ఇచ్చి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ సైడ్ ఆఫ్ స్టోరీ చెప్తేనే వాళ్ళకు మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ బిజినెస్లో ఏముంది అన్నది వాళ్ళకి అర్థమైంది. మీ జెన్యూనిటీ అంతా కూడా. నేను ఆ మిస్టేక్స్ చాలా చేసిన. నేను జస్ట్ ఒక వీడియో చేసేదాన్ని, రెజిన్ ఆర్ట్ చేసింది సాంగ్ పెట్టి పెట్టేదాన్ని అనమాట.
సాంగ్ పెడితే ఎవరు చూస్తారు ఇప్పుడు అనుకుంటున్నాను నేను అసలు. కాకపోతే మీరు మాత్రం ఆ మిస్టేక్ అస్సలు చేయకండి. మీరు రెజిన్ మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఆ వీడియో ఒక షార్ట్ ఉంది అనుకోండి, ఒక ఆర్డర్ వచ్చింది, ఆ క్లయింట్ ఏ ఆర్డర్ ఇచ్చిండు, ఎందుకు ఆర్డర్ ఇచ్చిండు, మీరు ఎలా ఆ రెజిన్ ఆర్ట్ చేస్తున్నారు, అందులో స్పెషాలిటీ ఏంటి అని మీరు చెప్పండి. చెప్తే కదా వేరే వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఒక శారీ తీసుకుంటున్నారు అనుకోండి, ఆ శారీ ఏం క్లాత్, ఏం చేస్తున్నారు, అంటే లైక్ ఎంత కన్వీనియంట్ ఉంటుంది, ప్రైస్ ఎంత, ఎక్కడి నుంచి తెప్పించిండ్రు, ఇవన్నీ చెప్తే వాళ్ళు ఇంకా ఆడియన్స్ ఇంకెక్కువ సర్లే ఈ ఆర్ట్ ఇది కొంచెం రేర్గా ఉంటుంది అట్లా అని కొనుక్కుంటారు. అదే మీరు నార్మల్గా శారీ కట్టుకొని సాంగ్ పెట్టి ఉంచితే ఎవరు తీసుకుంటారు, దాని పర్పస్ ఏంటి అసలు అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. సో అందుకే మీరు బిజినెస్ చేస్తే మాత్రం మార్కెటింగ్ సో ఇంపార్టెంట్. మీరు మంచి మార్కెటింగ్తో పేషెన్స్తో మాత్రమే వీడియోస్ చేసేటట్టయితే మీరు రెజిన్ ఆర్ట్ స్టార్ట్ చేయండి. లేకపోతే ఇట్స్ ఓకే, అంతంతే వస్తుంది, సక్సెస్ రాదు, వస్తుందేమో కానీ కొంచెం లైట్గా ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ రాదు. అండ్ ఇంకొకటి ప్రైజింగ్ ప్లేస్ ఎ మేజర్ రోల్. మీరు తక్కువ ప్రైస్తో స్టార్ట్ చేయకండి. రెజిన్ ఆర్ట్ చాలా పేషెన్స్, మీ టైంని చాలా ఇన్వెస్ట్ చేస్తారు. మనీ కంటే కూడా మీ టైం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. మనీ కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తాం, బట్ మనీ కంటే కూడా టైం ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, మీ బ్రెయిన్ని, మీ పేషెన్స్ లెవెల్స్ని అన్నిటిని. సో ప్రైజింగ్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోండి, తక్కువ పెట్టకండి. అండ్ ఇంకొకటి, చాలా మందికి మీరు చేసే ఆర్ట్ పీసెస్ నచ్చుతాయి, నచ్చకపోవచ్చు. కొంతమంది ఎంత వర్స్ట్గా చేసినా కూడా బాగున్నాయి అని అంటారు, కొంతమంది ఎంత బెస్ట్ చేసినా వెతుకుతారు అనమాట మిస్టేక్స్. ఎందుకు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్, బట్ దానివల్ల మీరు డిమోటివేట్ అవ్వకండి. నేను చాలాసార్లు ఇలానే అయినా, ఎందుకంటే చిన్నదానికే నేను చాలా ఆలోచించే టైప్, బట్ తర్వాత మెల్లమెల్లగా అర్థం చేసుకున్నా ఇట్స్ ఓకే, ఇది చాలా డీల్ చేయాల్సిన బిజినెస్లోకి వెళ్ళిపోయినా నేను అనేసి నేను ఫుల్గా ఫిక్స్ అయినా. అండ్ నాకు ప్రాఫిట్స్ అయితే నాకు వచ్చినాయి పర్లే. మెయిన్గా రాఖీ అప్పుడైతే చాలా వచ్చినాయి అనమాట, అరౌండ్ 30-40K వచ్చినాయి. నేను అంత వస్తాయి అనుకోలేదు, ఇంకా 1 lakh కూడా వచ్చాయి అనమాట. బట్ నాకు అప్పటికప్పుడు ప్రమోషన్స్ చేయించిన నేను రెజిన్ ఆర్ట్కి నల్గొండలో. సో అందుకే నాకు అప్పటికప్పుడు చాలా ఆర్డర్స్ వచ్చినాయి. నేను ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా దగ్గర మెటీరియల్స్ కూడా అన్ని ఉంచుకోలే అనమాట, నేను మౌల్స్ అవన్నీ కూడా. సో తక్కువ టైంలో అన్ని చేయడం కుదరక నేను ఆర్డర్స్ అన్ని రిజెక్ట్ చేసిన. సో దానివల్ల నాకు కొంచెం తక్కువ వచ్చినాయి. యాక్చువల్లీ చాలా బెటర్, బట్ ఇంకా వచ్చాయి అనమాట మనీ. సో ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. రెజిన్ ఆర్ట్ మీరు కరెక్ట్గా చేసుకునే టైంకి, నేను కరెక్ట్గా వచ్చే టైంకి నేను ఆపేసిన అనమాట. సో మీరు మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. మీరు చేసుకుని ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వెళ్తారు. మీరు పక్కా మీ బ్రెయిన్లో ఇదే బిజినెస్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గో, నో వన్ ఇస్ స్టాపింగ్ యూ. టిప్స్ అంటే నేను చాలాసార్లు ఇచ్చేది మెయిన్గా మీ హెల్త్ ఇంపార్టెంట్. ఫస్ట్ రెజిన్ ఆర్ట్ చేసేటప్పుడు గ్లౌస్, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. నా వేరే వీడియోస్లో నేను మెన్షన్ చేసిన, ఆ కింద లింక్స్ అటాచ్ చేస్తే ఇక్కడ చెక్ చేయండి. ఆ వీడియోస్ చూడండి ఫస్ట్, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ హెల్త్ బాగుంటేనే మీరు ఏదైనా చేయొచ్చు. మెయిన్ హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇంకొకటి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. రెజిన్ ఆర్ట్లో ఖచ్చితంగా స్ట్రెస్ అన్నది ఉంటుంది, బట్ ఓకే, ఇట్స్ ఓకే. ఏ టైం వరకు చేయాలన్నది మీరు స్పెసిఫిక్గా పెట్టుకోండి, షెడ్యూల్ చేసుకోండి. దాంట్లోనే మీకు ఒకటి ఉంటుంది. అండ్ పిల్లలకి చాలా దూరంగా ఉంచండి రెజిన్ ఆర్ట్, ఎందుకంటే అసలు కెమికల్స్ అస్సలు మంచిగా, వాళ్ళు పోయి ఎప్పుడైనా ముట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి అందని ప్లేస్లో పెట్టండి. అండ్ ఆల్సో టిప్స్ ఇంకొకటి ఏంటి అంటే సన్లైట్లో పెట్టకండి రెజిన్ ఆర్ట్ చేసేటప్పుడు. అండ్ ఏదైనా డ్రై ప్లేస్లో ఉంచండి. దుమ్ము ఉన్నప్పుడు చేయకండి అసలు రెజిన్ ఆర్ట్. మొత్తం మౌల్స్ అన్ని క్లీన్ చేసుకోండి, చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే రెజిన్ పెట్టండి. ఎందుకంటే దుమ్ము ఉంటే మీకు బబుల్స్ ఫామ్ అవుతాయి అండ్ అన్ని గ్లాస్ ఫినిష్ అస్సలు ఉండదు అనమాట. సో ఇవన్నీ ఆలోచించండి. చాలా మనీ పడతాయి రెజిన్ ఆర్ట్కి. సో ఫస్ట్ మీరు ఎక్కువ మెటీరియల్స్ కొనకండి, మీకు అవసరం ఉన్నాయి మాత్రమే కొని ట్రై చేసి మీకు వర్క్ అవుతుందంటే నెక్స్ట్ అందులో ఆర్డర్స్ చేసి ఆ బడ్జెట్తో మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఇప్పుడు చెప్పేటప్పుడు గుర్తొచ్చింది, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు కొంతమంది ఇట్లా నేను నాలా వీడియోస్ చేస్తారు కదా, లైక్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా, అలా చాలామంది జస్ట్ 299తోనే మీరు రెజిన్ ఆర్ట్ కిట్ వస్తుంది అని అంటారు. టోటలీ వేస్ట్, అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఆ 299 దాంట్లో వచ్చేది మహా అంటే ఇంత చిన్న డబ్బా రెజిన్ వస్తుంది, ఒక కీచైన్ సెట్ వస్తుంది, కీచైన్ మౌల్డ్ వస్తుంది, ఇంకొక చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మౌల్డ్ వస్తుంది. నేర్చుకోనికైతే ఓకే. ఆ ఆల్ఫాబెట్స్ కీచైన్తో ఏం బిజినెస్ చేస్తారు, ఆ రెజిన్ ఇంత వస్తుంది. అది నమ్మి చాలామంది అది కొనుక్కొని కొంతమంది వర్త్ యూజ్ అవుతుంది. అంటే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇట్స్ ఓకే, హాబీలా ఉన్న వాళ్ళకైతే దట్స్ పర్ఫెక్ట్. బట్ బిజినెస్ వాళ్ళకైతే మీరు 299కే వస్తుందా, అంత తక్కువకే రెజిన్ మెటీరియల్స్ వస్తున్నాయి కదా, రెజిన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అస్సలు అనుకోకండి. కొంచెం ప్రైస్ ఉంటుంది, రెజిన్ మెటీరియల్స్ అన్నిటికీ ప్రైస్ ఉంటుంది. ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అందులో నుంచి సేల్స్ తీసుకోవడం టైం పడుతుంది. కాకపోతే మీరు ట్రై చేస్తే మాత్రం చాలా ఈజీ. ఇవన్నీ కూడా అమ్మో లేట్ అయిపోతుంది, చాలా ల్యాగ్ అవుతుంది వీడియో, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. మీరు నిజంగా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది. అండ్ ద ఫైనల్ టాపిక్ ఈజ్, అసలు నేను ఎందుకు రెజిన్ బిజినెస్ ఆపేసిన. చాలామంది అంటారు అక్క ప్లీజ్ ఆపకండి, ఎందుకు అట్లా ఆపుతున్నారని నా కమెంట్స్లో నాకు చాలా అర్థం అవుతుంది. కాకపోతే ఫస్ట్ ఎందుకు ఆపినా అంటే నేను గురుగ్రామ్కి వెళ్ళాను అనమాట నా జాబ్ కోసం. అప్పుడు పీజీలో ఉండేదాన్ని. అండ్ నేను
రెజిన్ మెటీరియల్స్కి చాలా స్పేస్ అవసరం అయ్యిద్ది ఖచ్చితంగా. మౌల్స్ ఉండాలి, రెజిన్ ఉండాలి, స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ స్పేస్ నాకు పీజీలో లేదనమాట అప్పుడు ఫస్ట్ హాస్టల్లో ఉన్నప్పుడు. సో ఇంకా అందుకే బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇంకా నాకు ఎందుకో టైం సెట్ అవ్వదు అనిపించింది. అండ్ ఇంతలా ఆలోచించలేను నేను, ఇంత పేషెన్స్ నాకు అస్సలు ఉండదు. ఫస్ట్ 1 year చేసిన అంటే ఐఎమ్ సో రియలీ సో అసలు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. లైక్ 1 year నేను ఒక బిజినెస్ చేసిన నాకున్న పేషెన్స్ లెవెల్స్కి అని అంటే. అండ్ అది కూడా నా ఓన్గా, వితౌట్ నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు. ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేసిండ్రు, ఫ్రెండ్స్ అని మా చెల్లి. బట్ నా ఓన్గా అసలు ఈ ఐడియా వచ్చింది నాకు. అండ్ నేనే వెతుక్కున్నా, అసలు ఎక్కడ లేకపోయినా నేనే వెతుక్కొని, నేనే ఆర్డర్స్ తీసుకొని, నేనే మెటీరియల్స్ ఆర్డర్ చేసి, నేనే ఆర్డర్స్ కొరియర్ చేసి, అది ఎన్ని ఆలోచిస్తే అసలు సౌమ్య యూఆర్ సో గ్రేట్ అనిపిస్తుంది నాకు నేను. కాకపోతే ఇట్స్ ఓకే, అది ఎందుకు ఆపినా అంటే ఇట్లా ప్లేస్ లేక, టైం లేక. అండ్ ఆల్సో ఇప్పుడు నేను మొత్తం రెజిన్ ఆర్ట్ ఆపలేదు, మా పిన్ని వేస్తుంది అనమాట. షీఈ్ హ్యాండ్లింగ్ ఆల్ దోస్ థింగ్స్. మీకు ఒకవేళ ఆర్డర్స్ కావాలన్నా మీకు ఆర్డర్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము ఇంకా ఆర్డర్స్ చేస్తున్నాం, బట్ నేను చేయట్లేదు, మా పిన్ని చేస్తుంది అనమాట. సో ఇలా కంటిన్యూ అవుతున్నాం. అండ్ నాకు టైం లేక మాత్రమే నేను ఈ వీడియోస్ ఆపేసిన. లాస్ వచ్చిందని అస్సలు కాదు, కరెక్ట్గా ప్రాఫిట్స్ వచ్చే టైంకి నేను రెజిన్ బిజినెస్ ఆపేసిన అనమాట. సో మీరు కూడా కన్సిస్టెంట్గా ఉండి డెడికేటెడ్గా ఉంటే మాత్రమే రెజిన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. అండ్ చాలా పేషెన్స్ ఉండాలి, ముందే చెప్తున్నాయి ఇవన్నీ కూడా. తర్వాత వచ్చినాక అయ్యో నాకు ఇది సెట్ అవ్వదు అని అనుకుంటే నిజంగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవుతుంది. నేనే ఒక 30-40K ఇన్వెస్ట్ చేసిన తెలుసా రెజిన్ మెటీరియల్స్లలో. ఎందుకంటే మౌల్స్ అనేవి ఎట్లా అంటే, మీకు మౌల్స్ ఒకసారి కొనేస్తే ఎప్పటికీ ఉంటాయని అసలు అనుకోకండి. మౌల్స్ ఏంటంటే ఒక 4-5 యూజెస్, మ్యాక్స్ ఒక 6 యూజెస్ అంతే. తర్వాత ఆ హీట్ ఉంటుంది. యాక్చువల్గా రెజిన్ అన్నది చాలా హీట్ మెటీరియల్, అది దానివల్ల మౌల్స్ చాలా సాఫ్ట్ అయిపోయి బ్రేక్ అయిపోద్ది అనమాట. అంటే హోల్స్ వస్తాయి ఆ మౌల్స్కి. సో దానివల్ల మీకు వేస్ట్, మీరు మళ్ళీ పర్చేస్ చేసుకుంటూ ఉండాలి ఆర్డర్స్ బట్టి. సో అందుకే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దాని తగ్గట్టే మీరు ప్రాఫిట్ కూడా తీసుకోవాలి మీకున్న నాలెడ్జ్ అండ్ మీకున్న ఎక్స్పీరియన్సెస్తో అన్నిటితోటి. సో నేను చెప్పాలనుకుంది ఇదే. అండ్ ఇంకా క్లాసెస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ టాపిక్స్ కావాలి రెజిన్ ఆర్ట్ గురించి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే విష్ లింక్ గురించి, విష్ లింక్లో నాకు ఎలా మనీ వస్తాయి, ఎట్లా ఎర్న్ చేస్తాను అని. సో ఇవన్నీ నాకు ఒక టార్గెట్ పెట్టుకుందాం. నాకు ఇది ఒకవేళ ఈ వీడియో తర్వాత నేను ఒక 500 సబ్స్క్రైబర్స్ దాటితే ఆ వీడియో చేస్తాను. ఏమనుకుంటున్నారు, మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కదా. సో ఓకే, 500 సబ్స్క్రైబర్స్ ఆర్ లేకపోతే 10K వ్యూస్ వస్తాయి ఈ వీడియోకి, నేను 10K వ్యూస్ ఆర్ 300 లైక్స్, ఈ వీడియోకి 300 లైక్స్ వస్తే నేను నెక్స్ట్ పక్కా విష్ లింక్ ఈ కరెక్ట్ ఒక వీక్, ఈ పోస్ట్ చేసిన వీక్లోపే విష్ లింక్ వీడియో పోస్ట్ చేస్తాం. లేకపోతే అది వచ్చే వరకు చూద్దాం. ఓకే, సో it's all for today's video guys. I really love you people. Thank you, bye bye.